గోరంట్ల బుచ్చి చౌదరి గారు. అధ్యక్ష, అవును, భారతదేశం చట్టం చేస్తే మంచిది అంటున్నారు సభ్యులు. అధ్యక్ష పక్కనే ఉన్నారు కదా, ఆలోచించి. నేను పెద్దగా అంకెల జోలికి వెళ్లకుండా ఈ శాఖకు సంబంధించిన ప్రధాన విషయాల మీద చర్చించాలనే నిర్ణయంలో బ్రాడ్గా ఒకటి, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో రహదారుల పాత్ర కూడా ప్రముఖమైంది. నాగరికత చెప్పింది మనకి. ఆనాడు అశోకుడు చెట్లు నాటించను, అశోకుడు రోడ్లు వేసానని పాఠాలు నేర్చుకున్నాం. అలాగే కాటన్ మహాశయుడు ప్రాజెక్టులు కట్టినప్పుడు, కృష్ణా గోదావరి పెన్నా ప్రాజెక్టులు కట్టినప్పుడు కాలువల ఆసరాగా రోడ్ల నిర్మాణం కూడా చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేశారు. ఏ దేశమైనా ప్రగతి బంధాల ముందుకు సాగాలంటే రోడ్ల ఆవశ్యకత కూడా ప్రధానమైంది. ఇవాళ ఒకప్పుడు సెకండ్ వరల్డ్ వార్ సమయంలో హిట్లరు చాలా ముందుకు దూసుకుపోయాడు, మీకు తెలుసు. తమరు యూరోప్నంతా ఆక్రమించుకుంటూ ముందుకెళ్ళి చిన్న చిన్న పెద్ద పెద్ద దేశాలను కూడా గడగడలాడించిన పరిస్థితి. దానికి కారణం ఏమిటని విచారణ చేసిన తర్వాత అమెరికా లాంటి దేశం వారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరమైంది, రోడ్ నెట్వర్క్ కానీ, రైల్ నెట్వర్క్ కానీ, వాటర్ కానీ స్థిరీకరించుకుంటే కానీ మనకి ఇది సాధ్యం కాదని అనుభవంతో హిట్లర్ యొక్క చర్యలను చూసిన తర్వాత నేర్చుకుని అభివృద్ధి చేసుకున్నారు. అలాగే మనం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకోవడానికి ప్రధాన పాత్ర రోడ్లు నిర్మాణం చేయాలి, కాలువల అనుసంధానం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. మనం ఇవాళ చౌకైన రవాణా వ్యవస్థ కాలువల మీద ఉంటుంది. ఆ కాలువను మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఒకప్పుడు పడవలు ఉండే, తమకు తెలుసు, మన చిన్నతనంలో పడవలు నడిచేవి, పడవల ద్వారా అనేక వస్తువులు రవాణా జరిగేది, చౌకగా అయిపోయేది. ఇవాళ ఆ కాలువలన్నీ కూడా మనం నిర్వీర్యం చేసుకున్నాం. ఇవాళ ఏదైతే గోదావరి కృష్ణ అనుసంధానం చేసుకుంటూ వెళ్లాల్సిన కాలువల నిర్మాణం కూడా మనం ఆపేసుకున్నాం. దాన్ని కూడా నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒకటే చెబుతున్నాం, ఏ ప్రాజెక్ట్ అయినా సత్వరమే పూర్తి కావాల్సిన అవసరం ఉంది. ఇవాళ దేశవ్యాప్తంగా రోడ్లు అవుతున్నాయి. చంద్రబాబు గారి విజనరీ వల్ల ఇవాళ పీపీపీ ప్రాజెక్టులు భారతదేశం అంతా అద్భుతంగా ముందుకు సాగుతున్నాయి. లక్షల కోట్ల ఆదాయం వచ్చి మరలా కొత్త రోడ్లు వేసేదానికి అవకాశం వచ్చింది. మనం కూడా ఇవాళ రోడ్డు నెట్వర్క్లో ప్రధానమైంది 2 సమస్యలు ఉన్నాయి సార్. ఒకటి మెట్ట ప్రాంతం, గట్టి నేలలో ఉన్న ప్రాంతం, ఒకటి నల్లరేగడిలో ఉన్న ప్రాంతం. రోడ్ల నిర్మాణంలో 2 ప్రాంతాలకి వివిధ మెటీరియల్ దొరకని పరిస్థితి కొన్ని చోట్ల వస్తుంది. కాస్ట్ కూడా పెరుగుతూ ఉంది. ఇప్పుడు వేసిన రోడ్లు వేగంగా పోతూ ఉన్నాయి. అందుకని వాళ్ళ సిమెంట్ రోడ్లు, కాంక్రీట్ రోడ్లు వేసుకునే పరిస్థితికి వెళ్తున్నాం. మా దగ్గర చిన్న ఎగ్జాంపుల్ చెందిన అధ్యక్ష, మా కడియం మండలం ఉంది, నర్సరీలు 3000 ఎకరాల్లో నర్సరీలు ఉన్నాయి. అక్కడి నుంచి వెళ్ళే నర్సరీలని హెవీ ట్రాన్స్పోర్టేషన్ వెళ్తే తార్ రోడ్డు వేస్తే మళ్ళీ 2వ సంవత్సరానికి కొట్టుకుపోతా ఉంది. అలాంటి చోట్ల సిమెంట్ రోడ్లు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. దాన్ని నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కాలువ ఏదైతే రోడ్లు ఉన్నాయి, ఇప్పుడు మా ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి కాకినాడ నుంచి కెనాల్ రోడ్డు ఉంది సార్, రాజమండ్రి వేమగిరికి వచ్చేది, ఎప్పటి నుంచో పెండింగ్ ఉంటుంది. అలాగే కాకినాడ నుంచి జొన్నాడు వచ్చే రోడ్డు ఉంది, మండపేట మీదకి వచ్చే రోడ్డు, దాన్ని వేగంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల రోడ్లన్నీ నిర్వహణ అయిపోయాయి సార్. ఒక బ్రిడ్జి గట్ల ఏనాడో కాటన్ గారి టైంలో కట్టిన బ్రిడ్జిలు కానీ, బ్రిటిష్ వారి కాలంలో వేసిన బ్రిడ్జిలన్నీ పాడైపోతే దాన్ని పునర్నిర్మాణం చేయట్లా. చాలా చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో తలసరి జరుగుతున్న ప్రమాదాల్లో మోటార్ సైకిల్ వల్ల ఎక్కువ జరుగుతున్నాయి సార్. దానికి కారణం కూడా తెలుసు, హెల్మెట్లు పెట్టుకోరు మన వాళ్ళు. హెల్మెట్లు ఫ్యాషన్ అనుకుంటా ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో, చిన్న చిన్న దేశాల్లో కంపల్సరీగా హెల్మెట్ పాటించడం వల్ల ప్రమాదాలు తగ్గుతున్నాయి. 4 ప్రయాణిస్తారు, 2 వెళ్ళాల్సిన మోటార్ సైకిల్ మీద, స్కూటర్ల మీద 4 ప్రయాణిస్తారు సార్. కుటుంబం పోతా ఉంది. దానివల్ల చూస్తున్నాం ప్రమాదాలని. తప్పనిసరిగా హెల్మెట్ ధారణ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే రవాణా శాఖను పటిష్టం చేసేటప్పుడు ఇవాళ ఏదైతే బోర్డులు ఉండవు సార్, రోడ్లు క్రాసింగ్ దగ్గర సింబల్స్ ఉండవు సార్, దాని మీద కూడా మనం నిర్మాణ సింబల్స్ పెట్టడం కానీ, ఈర్ మార్కులు చేయడం కానీ తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంది. రోడ్లన్నీ డబుల్ లేన్కి వెళ్ళాలి, సింగిల్ లేన్ కాదు సార్, డబుల్ లేన్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. దశల వారీగా నిధుల కొరత, కానీ ఈ బడ్జెట్లో 9,000-10,000 కోట్లు సుమారుగా పెట్టారు. మంచి ఫలితం వస్తూ ఉంది. రోడ్లు అద్భుతంగా పనిచేస్తున్నారు. సమర్థులైన అధికారులు, సమర్థమైన మంత్రులు ఉంటే ఏదైనా సాధించడం అనేది నేను భావిస్తూ ఉన్నాను. ఇవాళ ఏదైతే కాటన్ గారు, హిట్లర్ గారి యొక్క చర్యల వల్ల ఏ విధంగా రోడ్లు నెట్వర్క్ దేశం అంతా వచ్చిందో, మనం కూడా నవ్యాంధ్ర అభివృద్ధిలో ఇవాళ పోర్టులకు రోడ్లు వేస్తున్నారు సార్. ఒకప్పుడు చిలకలూరుపేట నుంచి చీరాడ వెళ్ళాలంటే 1.5 గంటలు పెట్టేశారు. ఇవాళ అరగంటలో వెళ్ళిపోతున్నారు రోడ్లు వచ్చాక. ఇవాళ ఎక్కడో అనంతపూర్, బెంగళూరు నుంచి అమరావతికి రావాలంటే కనీసం సగం టైంలోనే వస్తూ ఉన్నాం. ఎక్స్ప్రెస్ వేలు వస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా భారీగా నిధులు ఇస్తుంది సార్. ఇవాళ కేంద్ర పథకాలు వాడుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది, భూములు ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని డబ్బు చెల్లించడం వల్ల రైల్వే ప్రాజెక్టులు ఆగిపోయినాయి, రోడ్లు ప్రాజెక్టులు ఆగిపోయినాయి. ఇవాళ పొరుగు రాష్ట్రాలు దాన్ని ఉపయోగించుకోగలిగినాయి. మనం కూడా గట్టిగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటే మనవి చేస్తూ ఉన్నాను,
మా దగ్గర కూడా పుష్కరాలు వస్తూ ఉన్నాయి. పుష్కరాల ప్రాశస్త్యం గోదావరి తీరం అంతా ఉంటుంది సార్. నరసాపురం నుంచి పాలకొల్లు నుంచి అటు పట్టిసీమ దాకా కూడా ప్రాశస్త్యం వస్తుంది. ఇవాళ గోదావరి తీరంలో ఉన్న రోడ్లు కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది సార్. అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. గత పుష్కరాలకు ముందు పుష్కరాల్లో రోడ్లు వైడెన్ చేశాం సార్. దానివల్ల దాదాపు 24 సంవత్సరాల పాటు రాజమండ్రి చుట్టుపక్కల రోడ్లు ఇబ్బంది లేకుండా పోయినాయి. ఇవాళ జనాభా పెరుగుతూ ఉన్నారు, రహదారుల ట్రాఫిక్ పెరుగుతూ ఉంది సార్. ఏనాడు లేనంత వాహనాల ట్రాఫిక్ పెరుగుతుంది. ఇవాళ ఒకటి వాహనాల నియంత్రణ ఎలాగా, ప్రజా రవాణాను ఉపయోగించుకునేలాగా ఎలా చేయాలి. ప్రైవేటు వాహనాలు పార్కింగ్లు ఉండవు సార్, చాలా చోట్ల పార్కింగ్లు ఉండవు. పార్కింగ్ లేకుండా బిల్డింగ్లు కట్టేసి రోడ్ల మీద బస్సులు కానీ స్కూల్ బస్సులు కానీ అన్ని పెడితే ఏ విధంగా ట్రాఫిక్ అవుతుందో గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. రవాణా శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఇవాళ ఎమ్మెల్యే స్టిక్కర్లు ఇస్తున్నారు సార్. ఎమ్మెల్యే స్టిక్కర్లు ఇస్తున్నాం. ఆ స్టిక్కర్లు చాలా ఉంటున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, వారి అనుమాయులు కూడా ఇంకా స్టిక్కర్లు పెట్టుకు తిరుగుతూ ఉన్నారు. దేనికంటే గంజా వ్యాపారం చేసేవాడు ఆ స్టిక్కరే వాడుతూ ఉన్నాడు, ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవాడు స్టిక్కర్ వాడుతూ ఉన్నాడు. అలాంటి దొంగ రవాణా చేసేవాళ్ళంతా స్టిక్కర్లు వాడే పరిస్థితి. ఇవాళ ఏదైతే నేమ్ రోడ్ల మీద పోలీస్ అని పెడతాడు సార్, ఒక రౌడీగాడు పోలీస్ పెట్టుకొని తిరుగుతాడు, ఒకడు డిపార్ట్మెంట్ల పేర్లు పెడతారు. దాని మీద తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. డిపార్ట్మెంట్, రవాణా శాఖ నేమ్ బోర్డులు కానీ కార్లు కానీ వాహనాల మీద తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మిస్యూజ్ చేస్తూ ఉన్నారు సార్, దాన్ని గమనంలోకి తీసుకోమని కోరుతా ఉన్నారు. మరొకసారి రవాణా శాఖ మరి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మా ప్రాంతంలో నల్ల రేగడి నేలలో తెనాలి కానీ ఇతర కృష్ణా జిల్లాలో కానీ ఈ ప్రాంతంలో గోదావరి జిల్లాలో కానీ సమస్య నల్ల రేగడి ప్రాంతంలో ఖర్చు ఎక్కువ అవుతుంది సార్. మెటీరియల్ కాస్ట్ కూడా పెరుగుతుంది. ఇసుక కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది, కొన్ని చోట్ల గ్రావెల్ దొరకదు సార్. మెటల్ కూడా దొరకని పరిస్థితి వస్తూ ఉంది. దయచేసి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ బిట్మెన్ రోడ్ల బదులు సీసీ రోడ్డు, సాధ్యమంత వరకు సీసీ రోడ్లు వేసుకుంటే నగరాల్లో కూడా పరిస్థితి మెరుగుపడుతూ ఉంది. మాకు సంబంధించి ఒక 30 కిలోమీటర్ల బైపాస్ రోడ్డు అవసరం అని చెప్తున్నాం సార్. ఎందుకంటే కోట్లాది మంది భక్తులు వస్తారు, రాజమండ్రిలో హెవీ క్రౌడ్ అయిపోతుంది. ఇవాళ ఆర్ఓబి శాంక్షన్ చేశారు సార్. మాకు చైతన్య నగర్ దగ్గర ఆర్ఓబి శాంక్షన్ చేశారు. మండపేట, రామచంద్రపురం, ఆనపర్తి ప్రాంతాల నుంచి వచ్చే ట్రాఫిక్ అంతా డైవర్ట్ చేసేదానికి 30 కిలోమీటర్ల ఎయిర్పోర్ట్ దాకా అవకాశం ఉంది. దాన్ని ప్రయత్నం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, గడ్కరీతో మాట్లాడి ఆ 30 కిలోమీటర్లు చేస్తూనే అనుసంధాన రోడ్లు ఉన్నాయి, వాటిని కూడా వైడ్ చేయాల్సిన అవసరం ఉంది. రహదారులని ఒకటి ఎక్కువ విషయం ఏదైతే చిన్న మాట సార్, మనం రోడ్డు చూసాం, దివాంచెరు టు గుండుగొల్ల రోడ్డు చూసాం. కనీసం కొన్ని గంటలు పట్టేది, రోజు ప్రమాదాలు జరిగాయి. ఏదైతే చక్కటి రోడ్డు వేసిన తర్వాత ట్రాఫిక్ పెరిగింది, వేగం పెరిగింది. 4:30 గంటలు వచ్చేవాళ్ళం 2 గంటల్లో అమరావతి రాగలుగుతున్నారు సార్. అలా వేగం పెరిగింది, కానీ వేగ నియంత్రణ కూడా అవసరమే సార్. ప్రమాదాలు మరీ మించిపోకుండా చూడాల్సింది. వేగ నియంత్రణ పరికరాలు కూడా పెట్టాల్సిన, కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. సౌన్యంగా మనం చేస్తూ రహదారుల భవనాల శాఖని దయచేసి భవనాల మెయింటెనెన్స్లో తేడా వస్తుంది సార్. రెండే మాటలు, భవనాలు సరిగా నిర్వహించటంలో చెట్లు మొలుస్తాయి సార్. చెట్టుది మొదట్లోనే తీస్తే చెట్టు భవనాలు కోలవు, కానీ సన్షేడ్ల మీద, డాబాల మీద మొక్కలు వస్తాయి. భవనం పట్టించుకోరు. అక్కడ ఉద్యోగాలు చేస్తారు, అధికారులు ఉంటారు, ప్రజాప్రతినిధులు ఉంటారు, కానీ అవి భవనాలు మెయింటైన్ చేయనందువల్ల అవన్నీ కూలిపోతున్నాయి. దయచేసి భవనాలు మెయింటైన్ చేయడం కాదు, స్థానిక సంస్థలకు చెల్లించవలసిన బకాయిలు కూడా, ఆ భవనాల నుంచి చెల్లించాల్సిన బకాయిలు కూడా చెల్లించండి. స్థానిక సంస్థలు కూడా నిధుల కొరత ఉంటుంది. దయచేసి దాన్ని కూడా సకాలంలో చెల్లించేలాగా చేయాలి. చివరిగా ఒకే మాట సార్, బడ్జెట్లో ఎంత కేటాయింపు చేశారు, ఖర్చు అయ్యేలా చూడాలి సార్. చాలా దేశాల్లో బడ్జెట్ కేటాయింపు చేస్తే ఎక్కడ డైరెక్ట్ వెళ్ళిపోతాయి సార్ పనులు. పైరవీలు చేసుకోవాల్సిన అవసరం అక్కర్లా, బిల్లుల కోసం కానీ దీనికి పైరవీలు చేసుకోక్కర్లా. డైరెక్ట్గా ఆయా శాఖలకి, ఫైర్ సర్వీసెస్ కానీ, పోలీసు కానీ, స్కూల్స్ కానీ, లైబ్రరీలు కానీ పనులు వెళ్ళిపోతాయి సార్. ఆ సిస్టమ్ రావాల్సిన అవసరం ఉంది. బడ్జెట్లో పెట్టేది ఒకటి, ఖర్చు పెట్టేది ఒకటి, నిధుల కొరతతో బాధపడేది ఒకటి. కనుక దయచేసి ఈ ప్రగతికి దోహదపడే ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టిన మంత్రి గారికి అభినందనలు తెలియజేస్తూ, చెప్పిన సూచనల్ని కొంతవరకైనా ఆలోచిస్తానని భావిస్తూ నమస్కారం. రహదారులు, భవనాలతో పాటు రవాణాను కూడా రంగరించి మీరు చాలా చక్కటి సూచనలు చేశారు. కేవలం నా ఊరికే కావాలని అడగకుండా రాష్ట్ర స్థాయిలో కూడా చాలా చక్కగా మాట్లాడినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు బుచ్చే చౌదరి గారు. 100 ఏళ్ళు బతకాలి. మీకోసం ఈ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా ప్రభుత్వ ఉద్యోగులు వారి నిరాశ నిస్పృహలు నేను అర్థం చేసుకోగలను. వారి ప్రతిభకి, అనుభవానికి, సమర్థతకి గుర్తింపు రానప్పుడు ఏమనుకుంటాను కవితా పంక్తులు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఈ దేశం నా ప్రతిభకు ఒక సమాధి, ఎంత దూరం నడిచినా ఎప్పుడు దూరం అంతే. అందుకే పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు తీసుకోగానే
రూరల్ వాటర్ సప్లై బాధ్యతలు తీసుకోగానే 10,000 మందికి పైగా ఏకకాలంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రమోషన్ ఇచ్చాం అధ్యక్ష. అది కూడా ఎలాంటి సిఫార్సులు లేకుండా 77 మందికి తొలిసారి జిల్లా పరిషత్ సీఈఓలుగా ప్రమోషన్లు ఇచ్చాం. సంస్కరణలో భాగంగా 77 డీడీఓ కార్యాలయాలు ప్రారంభించాం. దీనికి అండగా నిలబడ్డ గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక దేశాభివృద్ధికి ఆయువు పట్టు రహదారులు లేని చోట అభివృద్ధి శూన్యం. అభివృద్ధికి మూలమైనది రహదారులతో పాటు విద్యుత్తు, తాగునీరు, విద్య, వైద్యం, డ్రైన్స్ అండ్ శానిటేషన్. దాదాపు 2 ఏళ్ల పాలనలో ప్రపంచ కప్ గెలిచిన విజువల్లీ ఛాలెంజ్డ్ విమెన్ క్రికెట్ టీం కెప్టెన్ దీపిక మొదలుకొని మొన్న పోలీస్ జాబ్స్కి లెటర్స్ ఇస్తున్నప్పుడు ఉద్యోగంలో వచ్చిన యువ కానిస్టేబుల్ కానీ, ఉదయగిరి నియోజకవర్గంలో స్కూల్ పిల్లలు కానీ, ఇలా ఎందరో ఒకటే అడిగారు అధ్యక్ష, మాకు కనీసం నడవడానికి, మా స్కూల్కి వెళ్ళడానికి, మా ఊర్లు వెళ్ళడానికి, మాకు రిలేటెడ్ ఊర్లు వెళ్ళడానికి రోడ్లు వేయండి అని నిండు గర్భిణీలు కూడా ప్రాణాలు అరచేతులు పట్టుకుని కొండలు గుట్టలు దాటుకునే పరిస్థితుల్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద PM జన్మన్ రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి అడవి తల్లి బాట పేరిట 625 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 1,005 కోట్లతోటి 1,069 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టాం. దాంట్లో దాదాపు సగం పైగా రోడ్ల నిర్మాణం పూర్తి చేశాం. కొన్ని రోడ్లు గంటల వ్యవధిలో కూడా మంజూరు చేశాం అధ్యక్ష. అలాగే మారుమూల ప్రాంత ప్రజలు, గిరిజన ప్రాంత ప్రజలు గొంతిమ కోరికలు కోరలేదు అధ్యక్ష. వారు అడుగుతుందల్లా చిన్నపాటి రోడ్ల సౌకర్యం వారు అడిగేది. ఆ రోడ్లు మంజూరు చేసినప్పుడు, పూర్తి చేసినప్పుడు ఆ ప్రజల కళ్ళలో నాకు అనిపించేది ఇవే. గుక్కెడు నిశ్శబ్దం తాగి చిరిగిన చీకట్లు కప్పుకొని పడున్న నాకు కమ్మని ఆశాముద్రమ కానుకగా తెచ్చాం. స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు దాటిన విద్యుత్ వెలుగులు లేని 17 కుటుంబాలు చెందిన ఒక మారుమూలన గిరిజన గ్రామానికి ₹1 కోటి పైగా వెచ్చించి 17 కుటుంబాలున్న గ్రామానికి 9.6 కిలోమీటర్ల మేర 200 పైగా విద్యుత్ స్తంభాలను పాతి ట్రెడిషనల్ పవర్తో పాటు PM జన్మన్ పథకం కింద సోలార్, విండ్ ఎనర్జీతో పాటు హైబ్రిడ్ విద్యుత్ వ్యవస్థని ఏర్పాటు చేశాం అధ్యక్ష. ఆ విద్యుత్ వెలుగుల్లో, గిరిపుత్రుల్లో, గుండెల్లో నాకు ఈ భావన చాలా బలంగా తెలుసు. వెలిగిన బల్బును చూసి వారు ఒకటే అనుకున్నారు అధ్యక్ష, పొద్దు గుంకితే చీకట్లో బతికే ప్రజలు ఆ వెలుగుతున్న బల్బును చూసి ఎన్నాళ్ళకి మా అతిథిగా వచ్చాం, ఈ సుధీల కుటీరానికి ఇంత వెలుతురుని తెచ్చామని వారి గుండెల్లో ఉన్న వారికి ఆ భావన నాకు నిజంగా తెలిసింది అధ్యక్ష. గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు వ్యక్తిగతంగా జల్ జీవన్ మిషన్ చాలా ఇష్టపడి ఎంతో బడ్జెట్ దాదాపు 191,011 కోట్లు ఆయన 1924 మధ్యలో ఈ జల్ జీవన్ మిషన్కి బడ్జెట్నిచ్చి ఈ దేశ సగటు పౌరుడికి కనీసం సరాసరి 55 లీటర్ల రక్షిత మంచినీరు అందించాలని లక్ష్యంగా ముందుకు వస్తే గత ప్రభుత్వం కేంద్రం నుంచి 27,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఖర్చు పెట్టింది వాళ్ళు దాదాపు కేవలం 4,000 కోట్ల అధ్యక్షుడు. అందులో కేంద్రం వాటా 2,000 కోట్లు. 4,000 కోట్లు ఖర్చు చేసి పైప్ లైన్లు వేయడం తప్ప ఒక్క గ్రామానికి సంపూర్ణంగా నీరు ఇచ్చింది లేదు. జయజీవన్ ముగిసే నాటికి అలాటెడ్ 27,000 కోట్లను వాళ్ళు ఖర్చు పెట్టింది మినహాయిస్తే 23,000 కోట్లు వినియోగించుకోలేపారు అధ్యక్ష. అలాగే అది ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు, కూటమి నేతలందరూ కలిసి కేంద్ర నాయకత్వాన్ని అడిగి ఇంకొక పొడించుకోగలిగాం. ఈ ప్రయత్నంలో 1,242 కోట్లతో ఉద్దానం, దోన్, పులివెందుల మల్టీ విలేజ్ ప్రాజెక్ట్ స్కీమ్స్ని మే నాటికి పూర్తి చేయాలని లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. అలాగే ఈ కొత్త సంవత్సరంలో కూడా కొత్తగా ఇంకొక 5 జిల్లాలు ఈ ఎక్స్టెండెడ్ పీరియడ్లో కొత్తగా 5 జిల్లాల పరిధిలో 7,910 కోట్లతోటి వచ్చే 2 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అధ్యక్ష. చిత్తూరు, ప్రకాశం, పల్నాడు, ఉభయ గోదావరి జిల్లాలో చేపట్టిన పనులు పూర్తయితే వచ్చే 30 ఏళ్లలో 1,21,00,000 ప్రజల రక్షిత మంచినీటి అవసరాలను తీరుస్తుంది. మిగిలిన 960 కోట్లతోటి మల్టీ విలేజ్ స్కీమ్స్, అలాగే నీటి ఎద్దడి తీవ్రత ఉన్న పంచాయతీ మంచినీటి సమస్యను తీర్చే విధంగా గౌరవ సీఎం గారి ఆధ్వర్యంలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అధ్యక్ష. గత ప్రభుత్వపు అరాచక, అసమర్థ, అవినీతి పాలన వారసత్వపు సమస్యలు ఎంతో ఎన్డీఏ ప్రభుత్వానికి చాలా పెను సవాల్గా మారినాయి. కానీ ముఖ్యమంత్రి గారి పరిపాలనా అనుభవం అన్నింటినీ అధిగమిస్తూ ఇచ్చిన మా ప్రతి మాటని నిలబెట్టుకుంటూ ముందుకెళ్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి రెంటిని సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మొన్న గవర్నర్ గారి ప్రసంగంలో అదే ప్రస్ఫుటంగా గోచరించింది.
అలాగే ఈ సందర్భంలో గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారి వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి అధ్యక్ష. ఈజ్ ఎ గ్రేట్ స్కాలర్, లీగల్ లూమినరీ, ఎ హ్యూమనిస్ట్, a devout religious man with a respect for all religions and a great patriot. People of Andhra Pradesh and our NDA government is fortunate for having him as our beloved governor అధ్యక్ష. అలాంటి ఉన్నతమైన వ్యక్తి ముందు ఆ 11 మంది సభ్యులు వారి ప్రసంగ సమయంలో వెల్లోకి వచ్చి రభస చేసిన విధానం చూస్తే నాకు ఒకటే అనిపించింది అధ్యక్ష, హనుమంతుడి ముందు కుప్పి గంతులు వేయడం ఏంటి అని. అలాగే 151 నుంచి 11 సభ్యులకి పడ్డ వారిని చూసి మనం అందరం కూడా నేర్చుకోవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది అది భారతరత్న వాజ్పేయి గారి మాటల్లో, డెమోక్రసీ రెస్ట్ ఆన్ వన్ బిలీఫ్ అండ్ దట్ ఈస్ వెన్ లీడర్స్ కెనాట్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్ ద పీపుల్ విల్. అందుకని ఇది మనం చాలా జాగ్రత్తగా మన వాజ్పేయి భారతరత్న వాజ్పేయి గారి మాటల్ని మనం తీసుకోవాలి అధ్యక్ష. అలాగే అండర్ గైడెన్స్ ఆఫ్ ఆనరబుల్ సీఎం డిప్యూటీ సీఎం ఆనరబుల్ సీఎం శ్రీ సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు ఈ భారతరత్న వాజ్పేయి గారి మాటల్లోనే వారు దాన్ని తెలియజేస్తాం అధ్యక్ష. ది ఛాలెంజెస్ వీఆర్ ఫేసింగ్ అహెడ్, మనకున్న ఛాలెంజెస్ కానీ ఉన్న సమస్యలన్నింటినీ భవిష్యత్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ దిశగా ఎలా వెళ్ళాలి అని అనుకుంటే అది వాజ్పేయి గారి మాటలను చెప్తాను అధ్యక్ష. ఇట్స్ నో ప్రాబ్లమ్ వీ కెనాట్ ట్యాకిల్, నో ఛాలెంజ్ వీ కెనాట్ ఫేస్, నో ఆపర్చునిటీ వీ కెనాట్ సీజ్. జై హింద్ అండ్ జై భారత్. ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదములు తెలిపే తీర్మానంపై జరిగే చర్చకు గౌరవ ముఖ్యమంత్రి గారు జవాబుతారు.